మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి దగ్గరలో ఉండాలి, చేసేస్తారు, బాగా చేస్తారు. జమో గాని జమో నైనా నాకు 100 మందిలో పోయిన దాని కాదు, 10 మందిలో నిలబడిన దాని కాదు. నేను జరగబోతుంది భయపడవద్దన్నా. మీరు పక్కా ముస్లిమ్స్ అని అంటున్నారు, మీరే అంటున్నారు. మీరు మసీద్కి వెళ్ళినప్పుడు మీరు ఇట్లా శివుడు భక్తుడు కదా, ఇలా రావడం కరెక్టేనా అని ఎవరైనా కొంతమంది అనడం జరిగింది. అడిగినాను కూడా అడిగినారమ్మా, కట్టద్దు కూడా అడిగినారు. ఇప్పుడు మీరు పక్కా ముస్లిమ్స్, దర్గాలకి కానీ మసీదులు కానీ వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటారు. ఇటు చూస్తే శివాలయం, ఇక్కడ పూజలు చేస్తుంటారు. అంటే మాంసాహారాలు ఏమైనా ముడతారా? ఏంది మీరు అడిగేది? మంచిది కాదు పద్ధతులు. ఇప్పుడు శివుని ముక్కుకుంటా నమాజులు అయితే చేస్తుంటారు కదా? చేస్తామా, ఎప్పటికైనా కూడా చేస్తాం. 3 పూటలు నమాజ్ చదువుకుంటామా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఏమైనా ఒక అద్భుతం జరిగింది ఎప్పుడు మేము చూడలేదు గుడి దగ్గర, ఏదైనా ఒక అద్భుతం, మహా అద్భుతం? ఏం జరగలేదు, మాకు ఏమీ జరగలేదు మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ గాలివీడు మండలం పేరెంపల్లె రెడ్డివారిపల్లెలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. కుల మతాలకు భక్తి అనేది ఎప్పుడు అడ్డం రాదు. భక్తి మనసులో ఉంటే దేవుడు ఎవరైనా సరే ఒకరే అని నమ్ముతూ ఉంటారు. షేక్ వలీ గారు 30 సంవత్సరాలుగా శివునికి ఆరాధన చేస్తూ ఒక ఆలయాన్ని నిర్మించి నేనే పూజలు చేసుకుంటూ ఉన్నాను, 30 సంవత్సరాలుగా ఆయనకే ఆరాధించుకుంటున్నాను అని ఒక కథ అయితే చెప్పారు. అసలు కథ మొత్తం ఏంటి అని తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేమ్మా. స్వామి ఎలా ఉన్నారు స్వామి? బాగుండమా? బాగున్నారా? బాగుండమా. షేక్ వలీ గారు. షేక్ వలీ సాయిబు. అయితే ఈ శివుని పూజ రచ్చి చేస్తుండా నేను. ఆ భగవంతుని మీద భారం వేసుకొని ఒక దిరాగా చేసుకొని ఒళ్ళుపైకి వచ్చినాడు కాబట్టి ఆ మహానుభావుని గుడి కట్టించిన, ఆనందంగా చేసుకొని నిలబడినా. అయితే ఎప్పుడన్నా శుక్రవారం నమాజ్ పోతా, ఎప్పుడన్నా పోతా. పోయినా కూడా దేవుని కాడికి వచ్చి పూజ చేసుకుంటా. 3 గంటలకు లేస్తాము, తెల్లవారుజామున 3 గంటలకు లేస్తా. చల్లనీళ్ళు తానం చేస్తా, గుళ్ళో పోయి గుడి కడుక్కొని శివుని కడుక్కొని అన్ని రెడీ చేసుకొని పూజలో కూర్చుంటా, చదువుతా. ఓం నమ శివాయ హన్యాత వ్రయాత నిర్దామునిర్దగలాశిత ఓం నమ శివ ఓం నమ శివ అని చెప్పి చదువుకుంటా. ఆ భగవంతుని ఏడుకుంటా. ఆడింటి మళ్ళీ బయటకు వచ్చి ఆ భగవంతుని ఏడుకుంటా కూర్చుంటా. ఓకే, మీరు పక్కా ముస్లిమ్స్ అని అంటున్నారు, మీరే అంటున్నారు. మీరు మసీద్కి వెళ్ళినప్పుడు మీరు ఇట్లా శివుడు భక్తుడు కదా, ఇలా రావడం కరెక్టేనా అని ఎవరైనా కొంతమంది అనడం జరిగింది. అడిగినాను కూడా అడిగినారమ్మా, కట్టద్దు కూడా అడిగినారు. అయితే మహానుభావుడు అందరికి ఒకటేను, భూమమ్మ అందరికి ఒకటేను, నీలగంగ అందరికి ఒకటేను, సూర్యచంద్రరాజులు ఒకటేను. కులభేదం ఏడుండాది, మగబిడ్డ ఆడబిడ్డ నేస్తాడు దేవుడు. ఏంది మీరు అడిగేది? మంచిది కాదు పద్ధతులు, భేదాలు ఉండకూడదు అని చెప్పి అడిగిన. అంటానే మళ్ళా సైగ్గా వెళ్ళిపోయినారు. కొద్ది కట్టుకోపో, కట్టు, అంతా దేవుడికి అంతా ఒకటే పోండి, కట్టుపో అన్నారు. మళ్ళీ కట్టినా. స్వామి, మీరు శివుని ఆరాధిస్తున్నారు 30 సంవత్సరాలుగా. గుడి కట్టాలని ఒక ఆలోచన కూడా వచ్చింది, చక్కగా గుడి కూడా కట్టారు. కట్టినామా. పూజారి లేదు అని మీరు చెప్తున్నారు కదా, అవును. అభిషేకాలు కానివ్వండి,
ఏదైనా మంత్రాలు దేవుడికి అర్చన చేయడం వల్ల చేస్తామా? చేస్తారా? మంత్రాలు ఒక్కసారి మీ నోటి నుంచి. ఓం నమ శివాయ హండ్యాత విజయత ఓం నమ శివ అని చెప్పి చదువుతా. ఇంకొకటి ఏదన్నా ఎల్ విలవరత నియాత హరియత అని చెప్పి చదువుతా. పేర్లు పెడతా. పేర్లు ఎవరన్నా పేర్లు అడుగుతా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరేమో చెప్తే చదువుతా. నా పేరు పల్లవి. పల్లవి హరియాత ఆయమ్మ జీవితం బాగా ఉండాలా తండ్రి తొమ్మిడియాత హండ్యాత శివయ్య ఓం నమ శివ ఓం నమ శివ హండ్యాత విజంత వరం దేవలా శారణ్యత ఓం నమ శివ అని చదువుతా. భగవంతుణ్ణి ఏడుకుంటా నిలబడిపోయినా. ఇంట్లో మీ బిడ్డలు కానివ్వండి ఎవరు కూడా వద్దులే నాన్న నాకు ఎవరు చెప్పింలేదు మా. అబ్జెక్షన్ అయితే ఎవరు చెప్పారు లేదు. అయితే రాజ్యంలో కూడా అంతా ఒకటే మహానుభావుడు అని చెప్పి అన్నారు. నిజమే. నాకు మటుకు ఎవరు అడ్డం మాట్లాడలేదు మా. శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అని అంటారు. మీ దాకా ఆజ్ఞ లేనిదే ఆయన వాకు లేని చీమ కూడా ముట్టదమ్మా. ఉంది కాబట్టి మీ చేతులతో గుడి అయితే కట్టించుకున్నారు. నాకేం బాగా పెట్టినాడు మహానుభావుడు. అయితే ఎక్కడికన్నా పోవాలన్నా కూడా ఏదైనా ఇబ్బంది జరిగేటుకుంటే పోనీడు. ఎలాగ వచ్చేస్తా. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరుగుతాయి కొంతమందికి, నాకు ఏదైనా పొరపాటు జరగాలనుకుంటే నేను పోనీడు ఆయన వెనక్కి వచ్చేస్తా. అంటే ఆ పని కాదన్నమాట, మధ్యలోనే జరగదు. జరగదు మళ్ళా. టీ కూడా జరగదమ్మా. టీ వల్లనే కూడా పోను. ఆ భగవంతు మీద భారం వేసుకుని అలా ఉండమా. ఇప్పుడు గుడి చుట్టూ చెట్లు ఉన్నాయి, పచ్చని వాతావరణం ఉంది. ఎప్పుడైనా ఇంత దీంట్లో పాములు రావడం ఏమన్నా నాగపాము వస్తుందా? వస్తుంది, చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఎవరి కోడిని కూడా ముట్టదు. కోడిగుడ్డు కూడా ఇక్కడ పెడతాయి కదా కోళ్ళు, తాగదు. కోడిగుడ్డు కూడా తాగదు. చూసారా గుళ్ళో ఎప్పుడైనా వెళ్ళడం? చూసినాము. కొంతమంది గుళ్ళకి పోయి దీపం పెట్టాలనుకున్నారు, నేను లేను. పెట్టలేకపోయినారు. దేనికి? పెట్టలే రానిలే. పాము, దేవుడు, నాగసర్పం రాలేదు. సాధ్యంగా పూజ చేయలేదు సమయ. నేను లేని దేవుడు చేయలేరు. ఉద్దేశం బాగుంటే చేస్తే ఏమి కాదు. చెడ్డ ఉద్దేశాలు పెట్టుకుంటే భగవంతుడు వాడతాడు సమయ. నేనేమనుకుంటా, అంతా నా అమ్మగారి, అంతా నా నాయన గారే అనుకుంటా. రాజ్యం అంతా నాదే అంటామా. అమ్మగారు అక్కగారు రాండి అని చెప్పి అంటాం, మర్యాద చేస్తాము, అనిపిస్తాము. చెడ్డ దోషం పెట్టుకుంటే వాళ్ళ వంశం ఉండదు. భగవంతుని దగ్గర బాగుండాలి. నిజమే. ఒక నీతి నిజాత ఉండాల. అయితే పెద్ద చిన్న గురువు దయ ఉండాల. అవే మెయిన్ మనకి. గుడి అయితే చాలా బాగా కట్టారు మీరు. కట్టినామ్మా, ఇదంతా పోసినమ్మా. 2 మట్లు గుంతలు. అప్పుడు ఈ ప్రదేశం అంతా ఎలా ఉండింది మీరు గుడి కట్టిన? గుంతలమ్మా, ఆడ గుంత నింది, ఆడ గుంత నింది, ఆడ గుంత 6 గుంతలు ఉన్నాయి. అంటే ఈ ప్లేస్ లో దేవుడు నాకు విగ్రహం పెట్టు అని దేవుడు చెప్పారా మీకు? చెప్పినాడు కాబట్టి పెట్టేసిన, కట్టేసినారు. ఇక్కడ ఇంకా శివరాత్రి రాబోతుంది కదా, జనాలు వస్తారమ్మా. బల్లాబులు అన్నందానం చేపిస్తా, అంటే కథ చేపిస్తా, 9 కలశాలు పెట్టిస్తా, గుళ్ళు చుట్టూ తిప్పిస్తా. శివుని కలశం వచ్చి అమ్మవాళ్ళు కడిపోతుంది. వాళ్ళ ఆడిబిడ్డలు కడిపోవాలి కదా కలశం. ఆడిపోతాడు. వాళ్ళకు 7 మందికి 7 చీరలు 7 జాకెట్లు ఇచ్చేస్తాడు. ఆ రకంగా జరుపుతా. ఆడ బాగా కొలతలు ఏ రకంగా జరిగిందో అదే లెక్కసరంగా జరుపుతా. ఓకే. ఇప్పుడు రాయచోట్లో వీరభద్ర స్వామి గుడికి కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు. శివాలయం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ కూడా జనం రావడం జరుగుతుందా? జరుగుతుందా? వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు? ఈ మదనపల్లి కానీ వస్తారమ్మా. మదనపల్లి, పొంగులూరు, సోమల, మాయ, పీలేరు వీళ్ళంతా వస్తారు. కడపలో కూడా వస్తారు. స్వామి, నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఇప్పుడు మీరు పక్కా ముస్లిమ్స్, దర్గాలకి గాని మసీదులు గాని వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటారు. ఇటు చూస్తే శివాలయం, ఇక్కడ పూజలు చేస్తుంటారు. అంటే మాంసాహారాలు ఏమైనా ముడతారా? మేము తినమ్మా అస్సలా, లేకుంటే ఎప్పుడు తిన్నాం. నమాజు, బక్రీదు ఏ పండగ వచ్చినా తినమ్మా. తినరు. ఓకే. పండగలు అయితే చేసుకుంటారా? చేసుకుంటాం. అది చేసుకుంటారు, ఇది చేసుకుంటారు. చేసుకుంటాం. స్వీట్ ఐటమ్ ఏదన్నా చేసుకుని తింటారు. దూరంగా ఉంటారు. మీరిద్దరు మాత్రమే దేవుడిని ఆరాధించుకుంటే ఇట్టే ఉండిపోయారు. మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అన్న ఈ జనరేషన్ లో దేవుడంతా ఒకటే, దేవుడు భక్తి ఉండాలా, ఏ దేవుడైనా ఒకటే అని మీరు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దేవుడు అంతా ఒకటే అమ్మా. చందమామను చూసి ఎన్నెలకు చూసి పండగలు చేసుకుంటాం మేమంతా. రంజాన్ చేసుకుంటాం. ఏ పండగ వచ్చినా ఎన్నెలు కనపడింది అంటాం. ఆ మహానుభావుని నెక్కినే ఉండాలి.
ఏడ భేదము చూసే దాంట్లో ఉంటది. అంతా ఒకటేమ్మా, రాజ్యం అంతా ఒకటే. భగవంతుడు ఆడబిడ్డని మగబిడ్డని వేస్తాడు అంతేగాని కుల భేదాలు మనం పెట్టుకునియే, దేవుడు పెట్టిందా. అమ్మా మీ పేరు ఏంటమ్మా? నూర్జహాన్. నూర్జహాన్. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మీ ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టి నేను మాట్లాడిస్తున్నా? బాగుండదు మా. బాగుందా మా? స్వామి గురించి ఒక్క మాట, ఆయన భక్తి చూసింటారు కదా? చూసినామా. ఎలా అనిపిస్తుంది మీకు? మా భక్తిలో మేము నిలబడిపోతాము, మా సేవ మేము చేసుకుంటా ఉంటాము. ఆయప్ప నేను కూస్తుంటే ఆయప్ప చెప్తాడు, నా ఆయప్ప కూస్తుంటే నేను చెప్తాము. ఈ పురించి చెప్తాము. ఈ పురించి చెప్పినప్పుడు వాళ్ళకు ఆలస్యం చేసి వాళ్ళకి తిరగా మళ్ళా చెప్పాలమ్మా. అమ్మ మీరు ఇప్పుడు శివుని ముక్కుకుంటా నమాజులు అయితే చేస్తూ ఉంటారు కదా? చేస్తామా. ఇప్పటికీనా? ఎప్పటికైనా కూడా చేస్తాం. 3 పూటలు నమాజ్ చదువుకుంటామా. ఓ పక్క శివుని పాటలు, శివుని మంత్రాలు చదువుకుంటూ నమాజ్ కూడా చేసుకుంటూ ఇద్దరు చాలా ఆదర్శంగా ఉండారు. భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని స్మరించుకుంటా. ఇంతకన్నా జీవితంలో ఇంకేం భాగ్యం కావాలి మీకు? ఏమొద్దు మా, మాకు ఇదే చాలు సంతోషం. భాగ్యమే చాలు మాకు, ఇదే సంతోషం చాలు మాకు. మాకు అన్నానికి ఈ కూడు గుడ్డ చాలు మాకు, ఏం కావాలో తల్లింగా. స్వామి ఇక్కడ ఆలయం ఉంది, బయట విశాలంగా ప్లేస్ ఉంది. ఇక్కడ శుభకార్యాలు ఏమైనా జరుగుతాయా? అమ్మా పెళ్లిళ్ళు జరుగుతాయమ్మా. పెళ్లిళ్ళు కూడా జరిగింది, పెళ్లిళ్ళు జరిపినారు. ఆడంటే అన్ని బాగా చెట్లు గిట్లు బాగున్నాయి, నీడ ఉన్నది కాబట్టి పెళ్లి జరుగుతుంది. భజనలు చేస్తారు, సోమవారం భజనలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఏమంటే ఇక్కడ బాగుంది ఇక్కడ చేసుకోవడానికి. వాళ్ళకి అన్నం కూడా పెట్టిస్తాండా, ఆటో బాడిగా ఇస్తాండా, వాళ్ళకి అందరికి బాగా ఆనందం చేపిస్తాడమ్మా. చాలా బాగుంది స్వామి ఇక్కడ వాతావరణం అంతా కూడా. భగవంతుడు ఇక్కడ పాము కూడా వస్తుంది, దేవుని పామా? దేవుని పామే, దేవుని పాము వస్తుంది, బాగా పోయి చుట్టుకుంటుంది. వచ్చింది డ్యామ్లో వచ్చింది, మనుషులకు కనపడకన్నా మళ్ళీ వెళ్ళిపోతుంది. అసలు కోడి గాని మంచిని గాని ఎవరికి ఏమందు వెళ్ళిపోతుంది. అంటే ఆ లింగానికి చుట్టుకుంటుంది. మీరు చూసారా? చూసినా, నేను సొంతంగా చూసినా. అసలు నా కాలసం కూడా దూరిపోయింది, ఇబ్బందిలా. భయం అనిపించలేదా? నాకేం భయమ్మా, ఆయన ఉన్నట్టు నాకేం భయం. ఆ మహానుభావుడు ఉన్నట్టు నాకేం భయమా. అవునులేండి. పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ వచ్చి వరపడితే పిల్లలు బిడ్డలు ఇచ్చినారమ్మా. ఇచ్చినారా? జరిగాయా? అరిటేళ్ళపల్లిలో 2 కొడుకులు పుట్టినారు. 2 కొడుకులు? 2 కొడుకులే. నా పెద్ద కోడలకు కూడా వరం ఇచ్చిన, ఆయన కూడా కొడుకే. ఏడుకొచ్చి ముక్కున్నాక వచ్చినారు. ఒక ఆయమ్మకు మదనపల్లి ఆడబిడ్డ. అట్లా బిడ్డలు కూడా ఇచ్చినారు. మా మహానుభావుడు సత్యనాడు నిజరూపంగా నిలబడిపోయినాడు ఆయన మహానుభావుడు. సరే అండి, అయితే అమ్మ మీ పేరేంటి తెలుసుకోవచ్చా? నూర్జహాన్. షేక్ నూర్జహాన్. ఓకే. శివుణ్ణి, మహాశివుణ్ణి ఎన్ని సంవత్సరాల నుంచి కొలుస్తున్నారు? సుమారు 30 ఏళ్ళ నుంచి కొలుస్తాను. 30 ఏళ్ళ పైన నుంచి కొలుస్తాను. ఓకే. మీకు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమి అబ్జెక్షన్ ఏం చెప్పలేదా? అంతా మేము పెద్దోళ్ళం, మేము పిల్లోళ్ళం, అంతా మీరే? అంతా మేమేమో. ఓకే అమ్మా. అన్ని దేవుళ్ళు ఒకటే అని నమ్ముతాం? అంతా ఒకటే అని నమ్ముతాం. అక్కడ నవాజ్ చదువుతాం, అన్ని అక్కడ చదువుతాం, ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ దేవుడే, అక్కడ దేవుడే. నిజం. మా ఎందుకు ఏడుస్తున్నావు మా? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? జమో గాని జమో నైనా బాత్ పోడా మాడా ఎందుకు రాని బాధలు ఎందో కొని కష్టం భయపడవా దన్నదమ్మడా
మెసంబోతే పెనా ఓలైన బెయ్యావో జరా తర జరుగోతుంది భయపడవద్దన్నా నువ్వైనా రాతమ్మడా ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడం కోసం అయితే కాదు. కాకపోతే ఇతను చెప్పినట్టు దేవుళ్ళంతా ఒకటే, సూర్యచంద్రులు ఒకటే, గంగ ఒకటే, భూమి ఒకటే, అందరికి పంచభూతాలు ఒకటైనప్పుడు నాకు వేరు నీకు వేరు దేవుడు అనేది ఒకటి కాదు అని చెప్తున్నారు. దయచేసి ఈ వీడియో ఎవరు తప్పుగా అయితే తీసుకోవద్దండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం కోసం అయితే ఈ వీడియో మేము చేయట్లేదు. ఏమంటే ఇతని భక్తి చూసి మేము ఇక్కడికైతే రావడం జరిగింది.